హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం చాలా టేస్టీగా ఉండే గ్రేవీ టైప్లో ఉన్న ఎగ్ కర్రీని చేసుకుందాము. గ్రేవీ టైప్లో ఉండే ఈ ఎగ్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి ఎందులో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం 8 కోడిగుడ్లను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. గుడ్లను బాగా ఉడికించుకున్నాక పైన తొక్క తీసేసి ఈ విధంగా గుడ్డుని మధ్యలో నుంచి కట్ చేసుకోవాలండి. మిగిలిన గుడ్లన్నిటిని కూడా అదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. గుడ్డుని ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే మసాలా బాగా పడుతుందండి. గుడ్డుకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఎగ్స్ అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కో ముక్కను తీసుకొని ఈ విధంగా కడాయిలో మొత్తం వేసుకోవాలి. ఎగ్స్ ఇందులో వేసుకునేటప్పుడు లోపల ఎల్లో ఉంటుంది కదండి, అది పడిపోకుండా నిదానంగా మెల్లగా వేసుకోండి. ఎగ్స్ అన్నిటిని ఈ విధంగా వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ అన్నిటిని మరోవైపుకు తిప్పుకోవాలి. ఎగ్స్ అన్నిటిని రెండో వైపుకు తిప్పుకున్నాం కదండి, మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వైపులా కూడా ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ అన్నిటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మళ్ళీ అదే కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఎంత వీలైతే అంత చాలా సన్నగా ఈ విధంగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలకు మంచి కలర్ వచ్చిందండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజులో ఉన్న 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని 1/2 ఇంచు దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని యాడ్ చేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజులో ఉన్న టమాటాలని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలని మరీ ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవద్దండి. నేను చూపించిన విధంగా కాస్త బరకగానే ఉండాలి. టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ పెరుగుని లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2-3 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకుందాము. ఈ మసాలాలని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లన్నిటిని ఈ విధంగా వేసుకోవాలి. గుడ్లన్నిటిని వేసుకున్నాక ఈ మసాలా మొత్తం గుడ్లకు పట్టేలాగా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని మసాలా మొత్తం గుడ్లకు పట్టించాం కదండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మరోసారి మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మరో 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. చివర్లో గరం మసాలా, కసూరి మేతి అలాగే కరివేపాకు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని గుప్పెడంతా సన్నగా తరిగిన కొత్తిమీరని జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.